అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి చాలా కీలకమైనది. ఫ్రెండ్స్, మనలో చాలామంది పెళ్ళి అంటే ఒక సినిమా లాంటి లైఫ్ అనుకుంటారు. హీరో, హీరోయిన్, లవ్, సంతోషం, నో ప్రాబ్లమ్స్ అని. కానీ నిజంగా పెళ్లి జీవితం ఎలా ఉంటుంది? ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ రిలేషన్షిప్ని కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీకు పెళ్ళి కాకముందు మీరు ఎలా ఊహించారు మీ లైఫ్ పార్ట్నర్ని? మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నారు? మీ డైలీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నారు? మీ రొమాన్స్ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారు? జనరల్గా ఇవన్నీ ఎలా వస్తాయంటే మనం సినిమాలు చూసి కానీ, సోషల్ మీడియాలో చూసి కానీ, మన ఫ్రెండ్స్ స్టోరీస్ వల్ల కానీ, మన ఇమాజినేషన్ వల్ల మన మ్యారేజ్ లైఫ్పై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. జనరల్గా ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారంటే, ఒక అబ్బాయి ఏమో తన వైఫ్ తనని ఎప్పుడూ అర్థం చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా ఒక అమ్మాయి ఏమో తన హస్బెండ్ తనకు ఎప్పుడు సర్ప్రైజులు ఇస్తారని, ఎక్కువగా కేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు రియాలిటీకి వస్తే 2 డిఫరెంట్ పర్సన్స్, 2 డిఫరెంట్ హ్యాబిట్స్, 2 డిఫరెంట్ థింకింగ్ కలిసి ఒకే చోట ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి వస్తాయి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది అవసరము. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయి. ఇదే అసలైన మ్యారీడ్ లైఫ్. జనరల్గా మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేది మ్యాచ్ కాకపోతే, అంటే డిసప్పాయింట్ వలన కానీ, ఫ్రస్ట్రేషన్ వలన కానీ, ఇద్దరి మధ్య చిన్న చిన్న ఫైట్స్ వలన కానీ. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పర్ఫెక్ట్గా ఉండరు. ఈ విషయం వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్నప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా మేనేజ్ చేయాలంటే, మొదట మీకు ఏమి కావాలో చెప్పండి. ఎప్పుడు ఇతర కపుల్స్తో కంపారిజన్ అస్సలు పెట్టుకోవద్దు. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎప్పుడు పెట్టుకోకుండా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ను డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాము. రాజు, రాణి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. రాజు ఏమో తన వైఫ్ రొమాంటిక్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు. రాణి ఏమో తన హస్బెండ్ కామ్గా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఇద్దరు ఆపోజిట్ అనమాట. అప్పుడు వారిద్దరి మధ్య మొదటగా ఫైట్స్ అనేవి ఎక్కువ జరిగేటివి. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒకరోజు కూర్చొని మాట్లాడుకున్నారు. మన ఇద్దరం చేంజ్ అవుదాం, ఇద్దరిని ఒకరినొకరిని అర్థం చేసుకుందామని. అప్పటి నుంచి వారిద్దరు పర్ఫెక్ట్ కపుల్ కాకపోయినా సరే హ్యాపీ కపుల్ అయ్యారు. ఫ్రెండ్స్, హస్బెండ్ అండ్ వైఫ్ డైలీ 10 minutes మాట్లాడుకోండి. వారానికి ఒకసారి అవుటింగ్ వెళ్ళండి. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోండి. ఎవరికైనా సరే మిస్టేక్స్ ఉంటే వాళ్ళను ఫర్గివ్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేది ఉండదు. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుంది. లవ్ అంటే మనం ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడము. సో ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి, అండర్స్టాండింగ్ని పెంచండి. అదే హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.